ఈరోజు మహిళా కమిషన్లో ఏలియన్స్ ఎంట్రీ అనే డాక్యుమెంటరీ ఫిలిం గ్లిమ్స్ విడుదల చేయటం అయింది. స్టైల్ రవి దర్శకత్వంలో రూపొందించారు. అంటే మానవులకి అలాగే గ్రహాంతర వాసులకి ఉన్న సహచర్యం ఆధారంగా డిఫరెంట్గా ఒక మూవీ, ఒక ఆలోచనతో, ఒక ఇమాజినేటివ్ మూవీతో రావటం, డాక్యుమెంటరీ ఫిలింతో రావటం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఎందుకు కమిషన్ వచ్చి విడుదల చేయాల్సి వచ్చిందంటే, దీనిలో ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నుంచి గ్రహాంతరవాసిగా, అంటే ఆయన కూడా ఒక హ్యూమన్ లాగా రియాక్ట్ అయ్యి ఒక మహిళను కాపాడటం అనేది ఈ మెయిన్ ఐ థింక్ డాక్యుమెంటరీ ఫిలిం కాన్సెప్ట్. సో చాలా డిఫరెంట్, ఇన్నోవేటివ్. అంటే ఎక్కడైనా అత్యాచారం జరుగుతున్నా కూడా మానవులు అంత రెస్పాన్స్ అనేది ఇంకా రావట్లేదు. ఎంతసేపటికి క్యాప్చర్ చేద్దాము వీడియోలో కానీ చూసి వైరల్ చేయటం తప్పితే ముందుకొచ్చి సహాయం చేయటం అనేది తగ్గిపోయింది. అలాంటిది ఒక ఏలియన్ ఒక హ్యూమన్గా రెస్పాండ్ అయ్యి మన దేశానికి వచ్చినప్పుడు హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ యాజ్ అ హ్యూమన్ అండ్ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ఫీమేల్స్ అత్యాచారాలు బాధించింది, దాని స్టోరీ మీద తీసుకున్నారు. మనం ఎప్పుడు ఏలియన్స్ నిజంగా ఉంటాయా లేదా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటాం, కానీ స్టడీస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో గ్రహాంతరవాసులు ఉన్నారని చెప్పి నేచర్ ఆస్ట్రానమికల్ జర్నల్ సైంటిస్టులు కూడా చెప్పటం, సో దాన్ని బేస్ చేసుకొని ఏలియన్స్ గురించి మూవీ థియేటర్ నిజంగా అభినందనలు. అంటే చాలామంది కూడా ఏలియన్స్ వల్ల మనకి ప్రమాదం ఉంటుందా, మంచి జరుగుతుందా అనే ఆలోచనలో ఉంటారు. బికాజ్ మనకు తెలియని వాటి గురించి ఎప్పుడు భయం అనేది ఉంటుంది. సో ఆ భయాన్ని కూడా భయపడక్కర్లేదు, వాళ్ళు కూడా ఇలా హెల్ప్ చేస్తారు అత్యాచారాలు జరిగినప్పుడు అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చిన మూవీ. సో రొటీన్ సబ్జెక్ట్ కాకుండా సంథింగ్ డిఫరెంట్, ఎస్పెషలీ విమెన్ రిలేటెడ్ వాటి మీద ఏదైతే అట్రాసిటీస్ మీద తీసుకున్నారో స్టైల్ రవి డైరెక్టర్ గారికి, అలాగే ఇక్కడ మా ఏపీలో కూడా ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అని మా ఏపీ తీసుకునే ఇనిషియేటివ్ టీం అందరికి కూడా అభినందనలు.